మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుత చిత్ర బృందం దృష్టి అంతా #SSMB29 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టీసీ టీపీ విజయన్ ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ఆయన తన ఇన్స్టాలో స్టోరీస్ బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29 #SSMB29 డైరీస్ అని పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గరుడ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు. చాలా రోజుల క్రిందట రాజమౌళినే స్వయంగా ప్రకటించారు. బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్ అదేనని కూడా తెలిపారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే అప్పుడు రాజమౌళి మదిలో ఉన్న గరుడ ఇదేనా కాదా అన్న దానిపైనే స్పష్టత లేదు. మహేష్ బాబును ఓ సరికొత్త అవతారంలో చూపించుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన లుక్ కోసం సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు గడ్డంతో ఇప్పటి వరకు మహేష్ బాబు కనిపించని కొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో టీపీ విజయన్ పోస్ట్ తో గరుడ మళ్లీ వార్తలోకి వచ్చింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.